కాపీ పంపిస్తే సార్ అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ దిస్ ఇస్ ది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. చైర్మన్ గారు దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు ఒకటి, ఇది లైవ్ ఉంది ప్రజలకి. ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్టు ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి. నేను అడిగేది ఒకటే సార్, కాగ్ రిపోర్ట్ ఉందా లేదా సార్? మీ చేతిలో ఉందా లేదా? రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ మీ చేతిలో ఉందా లేదా సార్? రిపోర్ట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రిపోర్ట్ చేతిలో ఉందా లేదా? నో. ఎస్ ఆర్ నో బొచ్చగారు? సార్ చైర్మన్ గారు నా రిక్వెస్ట్ సార్, నా రిక్వెస్ట్ ఒకటి. వారు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు, విన్నాము. ఆ తర్వాత వేరే సబ్జెక్టులకు వెళ్ళారు అంటే ఆ పేపర్తో ఇంక అవసరం లేదు. దయచేసి ఆ పక్కన పెట్టిన పేపర్ని ఏదో మాకు పంపించండి. ఆ కాగ్ రిపోర్ట్ ఏదో చూస్తాము. నిజమంటే అవునండి సత్యబాబు గారు మేము చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని, ఒకసారి చూసి కరెక్టే సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను. లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నట్లేవు వెరిఫై చేయండి అని. పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ హస్ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా? వారు కోట్ చేసింది నిజమా కాదా? పేపర్ ఉంటే నాకు పంపించండి ఎల్ఓపి గారు. అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష? ముందు బాసు కూర్చో, పంపిస్తాను. ఎందుకు కాబరా? నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పయ్యా అవసరం లేదు మాకు. ఆయనలాగే నేను బద్దీ చెప్పను అబద్ధం. నేను అబద్ధం చెప్పొద్దు అవసరం లేదు మాకు. కూర్చో ఏంటి ఎందుకంత తొందర? కూర్చోండి మాట్లాడుతున్నారు కదా. బుధాలు చదువుకుంటారు, బుధాలు చదువుకుంటారు, వాస్తవాలు చెప్తారు, బుధాలు చదువుకుంటారు. కూర్చోండి. ఇది నేను టైం ఇచ్చాను, మీరు అందరూ ఎందుకు కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటిది కాదు? ఏంటిది కాదు? అధ్యక్ష ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి గారు కానీ ఇద్దరు కూడా లెజిస్లేచర్ ప్రొసీజర్లో అనుభవం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చాలా కాలం లెజిస్లేచర్లో పనిచేశాను అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అవును అధ్యక్ష, మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష ఒక విషయం, ఏదైనా ఒక రెఫరెన్స్ కోట్ చేసేటప్పుడు క్లారిఫికేషన్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ అడగడం ఆనవాయితీ అధ్యక్ష. అడిగినప్పుడు మీరు వెంటనే పేపర్ ఉంటే పంపొచ్చు, పేపర్ లేకపోయినా ఆ కాగ్ రిపోర్ట్ అన్నారు, లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడినప్పుడు ఫలానా వాల్యూమ్లో ఫలానా పేజీలో ఫలానా పేరాలో ఇది ఉంది మీరు రెఫర్ చేసుకోండి అని చెప్పచ్చు. వారు అది కూడా రెఫరెన్స్ చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవ పేపర్ని పంపించకుండా తమ ద్వారా ఈ వాదనకి దారి తీసింది అధ్యక్ష. తమని నేను కోరేది ఏంటంటే, గౌరవ ఎల్ఓపి గారు కాగ్ రిపోర్ట్ గురించి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను చెప్పారు అధ్యక్ష.
వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు, ఏ వాల్యూమ్, ఏ పేపర్లో ఉన్న అభ్యంతరం అని పేజీని చెప్పానండి, మేము ఇక్కడ రెఫర్ చేసుకుంటాం అధ్యక్ష. తప్పేం లేదు దాంట్లో. వారు చెప్పిందే మీ ద్వారా మైక్లో చెప్పండి, ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. దీంట్లో ఏం తప్పేం లేదు అధ్యక్ష. ఇది సభ గౌరవప్రదంగా జరిగేటప్పుడు ఎల్ఓపి గారు ఇచ్చినటువంటి రెఫరెన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. అది కూర్చోబెట్టండి. కూర్చోండి దయచేసి కూర్చోండి. మెంబర్స్ కూర్చోవాలి. ఎల్ఓపి గారు మాత్రం మెంబర్స్ కూర్చోండి. అధ్యక్ష ఇప్పుడు కూర్చోండి, అందరూ మెంబర్స్ అంతా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత వెంకటరమణ గారు విప్పు గారు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తుతం ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు ఏమని, విషయాన్ని వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అలాంటిది చెప్పాలి, ఆ విషయాన్ని మీరు పంపాలని. ఎస్ నేను చెప్పాను కదా, పంపుతాను కదా, ఎందుకు తొందర? ఎందుకు కంగారు? ఏం పేరెంట్ చెప్పండి, ఎందుకు కంగారు? చేతిలో కాగితం లేకుండా అబద్ధాలు చెప్పట్లేదు. పంపుతాను, మీరు డిమాండ్ చేయమేంటి? ఇప్పుడే పంపండి అని చెప్పడం ఏంటి? మీరు వినాలి గోపిలేదుగా గురించి కాదు సార్ అధ్యక్ష. ఏంటిది? ఐఎమ్ ఈగర్ టు నో. వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం, ఒక్క నిమిషం సార్, లెట్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు ఏ రిపోర్టు ఎప్పటిది కోట్ చేస్తున్నారు? బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను. ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు? నాకు అందరి ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్. లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి. వీ అగ్రీ, వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకి. నేను ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు రాహుల్ ఏంటయ్యా అధ్యక్ష నీ పేరు 100 సార్లు ఉంటుంది ఇప్పుడు రికార్డులో. దయచేసి నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా నేను మాట్లాడినప్పుడు చెప్తే అది కానీ తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అదే గుణం ఉన్న మనిషిని. అంతేగాని వినండి, ఎవరో వీలేదు అధ్యక్ష. సార్ ఆ పక్కనున్న ఆయనకే ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. ఎఫ్ఎం గారు మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఆయన లేచి మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, నేను చెప్తాను ఆగండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎం గారు మీరు అడిగారు, ఆయన పంపుతానంటున్నాడు, తెప్పిద్దాం. వినండి ఏం చెప్తానండి, ఇస్తానంటున్నారు కదా అధ్యక్ష. ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసిపోతున్నారు. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష. మొన్న కూడా సభలో చెప్పాను, ఏది అమ్మోడి తల్లికి మందరం చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా నేను కాదు, ఛాలెంజ్కి నేను రాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. అవ్వాలి ఉదయం మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, డబ్బులా కానీ ఇది చేస్తామని చెప్పారు. ఎక్కడేయం అంటే సింపుల్గా, అంతేగాని నేనేమి ఉన్నది చెప్పట్లేదే. పాటించాలి సార్. ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలనేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తాను అంటే ఆ పేపర్ పంపరు. మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద